హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిఎన్ఎస్కే అఫీషియల్స్. ఈరోజైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను. అది మా దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్, శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. ఇదైతే మన శివయ్య టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వెళ్తే. ఈ టెంపుల్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఏదైనా ఒక కోరిక కోరుకొని ప్రతి శనివారం 7 శనివారాలు ఈ టెంపుల్‌కు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని, 7వ శనివారం లాస్ట్ రోజు ఏవైనా 7 రకాల పళ్ళు గానీ, 7 రకాల ధాన్యాలు గానీ, ఇంకేదైనా 7 రకాలు మీరు దానం ఇచ్చారంటే, మీరు కోరుకున్న కోరిక ఇట్టే నెరవేరుతుందంట. ఇక్కడున్న మన వెంకన్న చాలా పవర్‌ఫుల్. ఈ టెంపుల్‌లో పాజిటివ్ వైబ్స్ చాలా ఉంటాయి. ఈ టెంపుల్‌కి ఎప్పుడు వచ్చిన వెంకన్న తలపైన ఎప్పుడైనా కిరీటమే చూశాను. బట్ ఫస్ట్ టైం ఈ తలపాగా చూడడం. చాలా బాగున్నాడు గదా స్వామివారు. ఇక నేనైతే స్వామివారి బొట్టు కోసం వెతుకుతుంటే ఒక చోటైతే దొరికింది. ఇక అదైతే పెట్టేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్‌కు వస్తే. ఈరోజైతే క్రౌడ్ ఎక్కువ లేదు. శనివారం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ శ్రీనివాసుడికి ఒకవైపు గోదాదేవి, మరొక వైపు లక్ష్మీదేవి నివాసమై ఉంటారు. ఈ టెంపుల్లో ఉన్న ప్రతి స్తంభానికి శ్రీవారి నామాలు, విష్ణు చక్రం, శంకువు, గరుడ, హనుమంతుడు ఉన్నారు. ఇక పంతులు గారైతే హారతి ఇస్తున్నారు. అందరికీ హారతి తీసుకోమని. శతగోపం కూడా పెడుతున్నారు. ఇంకా దేవుడి దగ్గరే అక్షింతలు కూడా అందరి తలలపైన వేస్తున్నారు. ఇదే టెంపుల్లో పక్కనే హనుమంతుడు కూడా ఉంటాడు. అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాను. ఇక బయటైతే చాలా విశాలంగా ప్లేస్ అయితే ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూర్చోవడానికి. ఇక మన ముందు కనిపించేదేమో నాగదేవత టెంపుల్. ఇందులో లోపలికి వెళ్ళాము. అమ్మవారిని దర్శనం చేసుకుందాం. అమ్మవారు అయితే ఇలా వేప చెట్టు కింద అయితే వెలిసారు ఇక్కడ. ఇక ఈ చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసి మొక్కుకున్నాను. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇంకా వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇక పదండి, ఆయనను కూడా దర్శనం చేసుకుందాం. చూడండి మన బుజ్జ వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. అందరూ దర్శనం చేసుకోండి, మొక్కుకోండి కూడా. ఇక వినాయకుడి ముందే నవగ్రహాలు ఉన్నాయి. ఈ గుడి చుట్టూ విజువల్స్ అయితే ఒకసారి మీకు చూపెడతాను, చూసేయండి. ఇది ఎంతో అందంగా ఉంది కదా అండి టెంపుల్. మీరు కూడా రావాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి మన ఉప్పల్లోని కరిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. తెలియని వారు కూడా ఎవరు లేరు ఈ టెంపుల్ అంటే. మీరు ఎక్కడైనా అడ్రస్ అడిగినా కూడా ఇట్టే చెప్పేస్తారు. ఒక్కసారి వచ్చి విజిట్ కండి. ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చాక మీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి. Okay, thank you for watching GNSK Officials. Bye bye.